భర్త పిల్లలను వదిలేసి ఆన్లైన్ ప్రియుడితో పారిపోయిన వివాహిత. సోషల్ మీడియా సరిగ్గా వినియోగించుకుంటే ఎంతో ఉపయోగం ఉంటుంది. కానీ కొంతమంది సరదా కోసం, కొత్త పరిచయాల కోసం సోషల్ మీడియాను వాడుకొని వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సోషల్ మీడియా పరిచయాలు ఎంతో ప్రమాదకరమో ఇటీవల పలు ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ మహిళ కట్టుకున్న భర్తను, తన ఇద్దరు పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచయమైన ఓ యువకుడితో పరారైంది. మేడ్చల్ జిల్లాలోని పేట్ బషీరాబాద్కు చెందిన 35 ఏళ్ల సుకన్యకు పల్నాడు జిల్లాకు చెందిన 25 ఏళ్ల గోపితో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. గోపి కూడా కంప్యూటర్ ట్రైనింగ్ కోసం హైదరాబాద్ రావడంతో వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. సుకన్యకు అప్పటికే వివాహమై భర్తతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తన భర్త పిల్లలు కాదని గోపితో పారిపోయేందుకు సిద్ధమైంది. అందుకు గోపి కూడా ఒప్పుకోవడంతో ఫిబ్రవరి 5న ఇద్దరూ కలిసి పారిపోయారు. ఇక సుకన్య కనిపించకపోవడంతో భర్త జయరాజ్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు సీసీటీవీ ఆధారంగా సుకన్య గోపితో వెళ్ళిపోయినట్లు గుర్తించారు. దీంతో ఇటు పోలీసులతో పాటు సుకన్య భర్త జయరాజ్ కూడా గాలింపు చర్యలు చేపట్టారు. జయరాజ్కు ఆక్సిజన్ పార్క్ వద్ద ఒక బైక్ పై సుకన్య గోపి కనిపించడంతో వారిని పట్టుకునేందుకు జయరాజ్ ప్రయత్నించాడు. అయితే సినిమాటిక్ రేంజ్ లో సుకన్య గోపిలు తమ బైక్ ను రోడ్డుపైనే వదిలేసి రన్నింగ్ బస్ ఎక్కి అక్కడి నుంచి పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న గోపి తల్లిదండ్రులు తమ కొడుకును మాయమాటలతో నమ్మించి సుకన్య తనతో పాటు తీసుకెళ్లిందంటూ ఆరోపిస్తున్నారు. ఆమె భార్య నుంచి తమ కొడుకును కాపాడాలంటూ వేడుకుంటున్నారు. ప్రస్తుతం పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్లో భర్త కిడ్నీ అమ్మించి ఆ డబ్బుతో ప్రియుడితో వెళ్లిపోయిన ఓ భారీ ఘటన మరొక ముందు. భర్త ఇద్దరు పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచయమైన ప్రియుడితో పారిపోవడం హాట్ టాపిక్ గా మారింది.